హలో అండి, నమస్తే. ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ వారికి నమస్కారం. సో మీరందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు మనం చదువుకునే బుక్ వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. ఎక్కార్ట్ టోల్ నిన్న మొదలుపెట్టాను. జస్ట్ పరిచయం మట్టుకే చదివాను. ఈ రోజు నుంచి బుక్లో చదువుకుందాం. ఇందులో మనకి ఒక సూచన ఇస్తున్నారన్నమాట. మనసును సరిగ్గా ఉపయోగించుకుంటే అది మహాద్భుతమైన పరికరం అవుతుంది. పరికరం అంటే ఇన్స్ట్రుమెంట్ అనుకోవచ్చు అన్నమాట. అంటే మన మనస్సుని, మన మైండ్ని సరిగా ఉపయోగించుకోవాలి, అంతే కదా. మనసు సరిగా ఉంటే, లేకపోతే మనసు గతికింతే మనిషి బతికింతే అంటారు కదా. అలా కాకుండా ఆ మనసుని ఎలా కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అంటే, మనసుని మన చేతుల్లోనే పెట్టుకోవాలి. చూడండి, కోరికలే గుర్రాలు అయితే పాట ఉంటుంది కదా. అలాగా మన మనసు మన కంట్రోల్లో లేదనుకోండి, మన కోరికలన్నీ గుర్రాల్లో పరిగెడతా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మన మనసుని మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి అని చెప్తున్నాను. లేకపోతే చాలా వినాశనకరమైనగా మారుతుంది. అంటే చాలా డిస్ట్రక్టివ్గా మారుతుంది అన్నమాట మన మైండ్. అంటే మన మైండ్ మనం కంట్రోల్లోనే పెట్టుకోవాలి. లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు అది పరిగెడతానే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, మీరు మీ మనసును తప్పుగా ఉపయోగించుకోవడం కాదు, అసలు దాన్ని ఉపయోగించడమే లేదు. అదే మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. ఇదే వ్యాధి, జబ్బు. మీరు మీ మనస్సు అనేది మీ నమ్మకం, ఇదే మాయ. ఆ పరికరం మిమ్మల్ని చేజిక్కించుకుంటుంది. చూడండి, అందుకే అంటారు మనస్సుని ఎప్పుడు మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం అనుకోండి, మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఏ పని ఎక్కడ ఎలా చేయాలో మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడు మనసుని మన కంట్రోల్లో పెట్టుకోగలం. అదే మన కంట్రోల్లో లేదనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెడతానే ఉంటుంది అన్నమాట. మాట్లాడితే నా మనసు చెప్పింది నేను ఇదే చేస్తానంటారు. ఆ మనసుని మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ మనసు ఏం చెప్తే అదే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంత స్టామినా లేదు, అంత కెపాసిటీ లేదు, కాకపోతే ఆ వస్తువు కావాలి అని మనకు ఉంటుంది, మన మనసుకు ఉంటుంది. అదే మనకి జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది, అమ్మ వస్తువు చాలా కాస్ట్, నా బడ్జెట్కి సరిపోదు, అలాంటి నేను కోరుకోకూడదు కదా అని మనసు చెప్పినా కూడా మన ఇంగితం ఆలోచించి, అంటే మన ఇంగిత కామన్ సెన్స్ అంటారు కదా, ఆ కామన్ సెన్స్ని ఉపయోగించుకొని మనం ప్రవర్తిస్తాం అన్నమాట. సో అందుకని మనస్సుని ఎప్పుడు కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మనస్సు అనేది మాయామృగం లాంటిది. వేమన్న గారు చెప్తారు కదా ఒక పద్యంలోని, మనస్సు మాయామృగం లాంటిది అనేసి. ఆ మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది ఎప్పుడవుతుంది? జ్ఞానం అనేది వస్తే. జ్ఞానం అనేది ఏకత్వంలోను శాంతిలోని ఉండే పరిపూర్ణ స్థితి. జీవం అంటే అర్థమయ్యే అవగాహన, ప్రపంచంతోనూ మీ ఉనికితోనూ ఏకమవ్వడం. జ్ఞానం అంటే భయంకరమైన ఎడతగిన ఆలోచనల బానిసత్వం నుండి విముక్తి. ఎంత అద్భుతమైన స్వేచ్ఛ అది. చూడండి, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మన మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలము, మన మనస్సు నుండి దూరంగా వెళ్ళిపోగలము. అందుకని మన మనస్సుని మనకు దూరం చెయ్యాలంటే పూర్తిగా దూరం అయిపోవడం అని కాదనమాట. అంటే మన మనస్సు మనం చెప్పినట్టే వినాలి అని దీని అర్థం అన్నమాట. ఇది ఈరోజు ఇంకో టాపిక్. ఇప్పుడు కరెక్ట్ టాపిక్లోకి వస్తున్నారనమాట. మీరు మీ మనస్సు కాదు, జ్ఞానం పొందడానికి గొప్ప అవరోధం. ఈ మనస్సు అనేది జ్ఞానం పొందడానికి చాలా అవరోధం. ఈ మనస్సును దాటితేనే మన జ్ఞానాన్ని పొందగలం అన్నమాట. ఇప్పుడు చూడండి, రామకృష్ణ పరమహంస గారు, ఆయన కాళికాదేవి భక్తులు కదా. కాళికాదేవిని రోజు ఉదయం సాయంత్రం అలా పూజలు చేస్తూనే ఉండేవారు అన్నమాట. అప్పుడు ఆయన గురువు తోతాపురి వచ్చి చెప్తారు, నువ్వు మనసుతోనే కాదు మనసును దాటి వెళ్ళాలి అంటే. అప్పుడు ఆ మనసుని ఆయన థర్డ్ ఐ దగ్గర ఎలా అంటే, ఆ కాళికాదేవి అమ్మవారి శిరస్సుకు అర్ఘ్యం చేస్తారు. అప్పుడు మనసు దాటి వెళ్తారనమాట. అంటే థర్డ్ ఐ దగ్గర ఎలా అంటే మనసు దాటి వెళ్తారంటే, మన ఆజ్ఞాచక్రంలో ఉన్న మనసును పూర్తిగా జయించాలి. అదంతా కూడా ధ్యాన సాధన వల్ల అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మీ మనస్సు కాదు, జ్ఞానం పొందడానికి గొప్ప అవరోధం. మనస్సు అన్నది జ్ఞానం పొందడానికి చాలా అడ్డంకి అనమాట. అవరోధం అంటే అడ్డంకి.
అసలు జ్ఞానం అంటే ఏంటి? రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు తన గత 30 సంవత్సరాలుగా కూర్చుంటున్నాడు. ఒకరోజు ఒక అపరిచితుడు వచ్చాడు. చిల్లర ధర్మం చెయ్యండి అని గురుగుతూ తన పాత టోపీని చూపించాడు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని అలా అడిగాడు ఆ అపరిచితుడు. నువ్వు దేనిపైన కూర్చుంటున్నావు? ఏమీ లేదండి, పాత పెట్టే. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి దీని మీద కూర్చుంటున్నాను అని బిచ్చగాడు బదులిచ్చాడు. ఇప్పుడైనా దాని లోపల ఏముందో చూసావా అని అడిగాడు అతను. లోపలికి ఒక్కసారి చూడు అని పట్టుబట్టాడు అతను. ఇంక తప్పనిసరి బిచ్చగాడు ఎలాగో ఆ పెట్టి మూతను తీశాడు. ఆశ్చర్యం, అపనమ్మకంతో, ఆనందంతో అందులో బంగారును నిండి ఉండడం చూశాడు. అంటే ఏంటి ఇక్కడ చూడడానికి ఇది కథలా చెప్పారనమాట. అంటే అన్నీ మన దగ్గరే ఉన్నాయి అని చెప్పుకోవడం. నేనే ఆ పరిస్థితుల్ని మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ మీ లోపలికి చూసుకోమంటున్నాను. ఈ కథలో ఉన్నట్లుగా ఏ పెట్టెలోకే కాదు, అంతకంటే దగ్గరగానే మీలోకి మీరు. అంటే ఏంటి, మనలోకి మనమే తొంగి చూసుకోవాలి. మన పెట్టి మీద కూర్చున్నట్టు కూర్చున్నాం, మన బాహ్యంగానే ఉన్నాం ఎంతసేపును, కాకపోతే లోపలికి వెళ్ళాలి. కానీ నేనేం పిచ్చగాడిని కాదు అని మీరు అనడం వినబడుతోంది. అంటే దివ్య ప్రకాశంతో వెలిగే ఆనందమయ ఉనికిని, దానితో వచ్చే గంభీర సుస్థిరత సిద్ధించుకోవడం కోసం ప్రేమ, భద్రత, న్యాయాల కోసం బయట వెతుకుతున్నారు. ఈ ప్రపంచం అందించే దానికన్నా ఎంతో అమూల్యమైన అనంతమైన నిధి తమలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ జ్ఞాన ప్రకాశం అనే పదం ఏదో అతి మానుష సిద్ధి అనే ఆలోచనను అభిమంత్రిస్తుంది. అంటే అతి మానసం అంటే ఏంటి, ఎక్కడో ఉంది అనుకుంటున్నాం, కాకపోతే మన దగ్గరే ఉంది. జ్ఞానం అన్నది మన దగ్గరే ఉందనే విషయం తెలుసుకోవాలన్నమాట. మన అహానికి దాన్ని ఆ విధంగా ఉంచడం ఇష్టం, కానీ అది మీలోని వినుకుతో ఏకత్వాన్ని భావించే సామాన్యమైన సహజ స్థితి. అది మీలోని కొలవలేని, నాశనం కాని దానితో ఉన్న సంబంధ స్థితిని మించి ఉన్న స్థాయి. మీ అసలైన స్వభావాన్ని, ఏకత్వాన్ని అనుభూతి పొందలేకపోవడం వల్లనే మీకు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య వియోగం అనే భ్రమ ఏర్పడుతుంది. స్పృహలో ఉన్నా లేకున్నా అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ఒంటరి తొనకగా భావిస్తారు. భయం ఏర్పడుతుంది. ఇంక ఘర్షణ లోపల బయట అతి సాధారణమైపోతుంది. అంటే ఏంటి, మన చుట్టూ అనంతమైన విశ్వం ఉంది, కాకపోతే అందులో ఉన్న ఒక మొక్కే మనము అని తెలుసుకొని మనం కూడా శూన్యం నుంచే వచ్చాము అని మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే, అసలు మన మధ్య తేడా లేదు, ఈ ప్రపంచం అంతా ఒకటే, కాకపోతే ఈ వియోగం వల్ల నేను వేరు నువ్వు వేరు అని తేడాలు ఏర్పడుతున్నాయి అని గ్రహించుకోవాలన్నమాట మనం. ఇక్కడ చెప్తున్నాడు అదే జ్ఞాన ప్రకాశం అంటే దుఃఖరాహిత్యం అన్నమ్మ బుద్ధుడి నిర్వచనం నాకు ప్రియమైనది. జ్ఞానప్రకాశం అంటే దుఃఖరాహిత్యం అంటే ఇప్పుడు దుఃఖం లేకపోవడం. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మన దగ్గర దుఃఖం అన్నది ఉండదు అని చెప్తున్నారు. అది బుద్ధుడు చెప్పిన మాట అన్నమాట. అది ఈ రైటర్ గారికి చాలా ఇష్టం, ఈ ఎక్కార్ట్ టోల్ గారికి చాలా ఇష్టమైన మాట అనమాట. అందులో అతి మానసమైనది ఏమీ లేదు. అయినా ఇది పూర్తి నిర్వచనం కాకపోవచ్చు. ఇది జ్ఞానం కానీ దాని గురించి చెప్తుంది. ఇది జ్ఞానం కానీ దాని గురించి చెప్తుంది దుఃఖం లేనిది అని. కానీ దుఃఖం లేకపోతే ఇంకేం మిగులుతుంది? దీని పట్ల బుద్ధుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనానికి అర్థం, దాని సమాధానం మీరే తెలుసుకోవాలని ఆయన ఇలా వ్యతిరేక నిర్వచనం ఇవ్వడానికి కారణం. మనస్సు దాన్ని ఇంకో ఏదోలాగా మలచి దాన్ని నమ్మి అది ఎవరో మహానుభావులకి మాత్రమే సిద్ధిస్తుందని, అసాధ్యమైన గమ్యమని అనుకుంటుంది. కనుక ఇంత హెచ్చరించినా చాలామంది బౌద్ధులు జ్ఞానప్రకాశం కేవలం బుద్ధిని వరకే పరిమితమని, తమకు కాదని, కనీసం ఈ జన్మకు మాత్రం కాదని నమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పిందేంటి, బుద్ధుడు చెప్పిందేంటి, అప్పో దీపో భవ అని చెప్పారు. అంటే ఏంటి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరి లోపలికి వాళ్ళే వెళ్ళాలి, ఎవరి అంతరంగంలోకి వాళ్ళు వెళ్తేనే వాళ్ళ జీవితాలు దుఃఖమయం కాకుండా చూసుకుంటారు, వాళ్ళ దీపాన్ని వాళ్ళే వెలిగించుకుంటారు. కాకపోతే బౌద్ధులు సరిగా బుద్ధుడు చెప్పిన విషయం సరిగా పట్టించుకోలేదన్నమాట. నెక్స్ట్
ప్రశ్న: ఉనికి అనే పదాన్ని వాడుతున్నారు, అసలు దాని అర్థం ఏమిటో వివరించండి. దానికి రిప్లై ఏం ఇచ్చారంటే, ఉనికి అనేది జనన మరణాలకు లోనవుతున్న వివిధ రూపాల వెనక ఉన్న శాశ్వతమైన నిత్యమైన ఏకైక జీవం. ప్రతి రూపం కూడా దాని అంతరాలలో అదృశ్యమైన అవినాశమైన సారాన్ని కలిగి ఉంది. అంటే అది ఎప్పుడూ మీరు సులభంగా ప్రవేశించగల మీలోని అంతరాత్మ, మీలోని సత్య స్వభావాలే. కానీ దీన్ని మీ మనసుతో గ్రహించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలరు. మీరు ఒక్కరే ఉన్నప్పుడు, మీ ధ్యాస అంతా పూర్తిగా తీవ్రంగా ఈ క్షణంలోనే ఉన్నప్పుడు ఉనికిని భావిస్తారు. అంతేగాని మనస్సు దీన్ని అర్థం చేసుకోలేదు. చేతనావస్థలోనే అనుభూతి చెంది ఆ చైతన్యాన్ని, ఉనికిని తిరిగి పొంది ప్రత్యక్షంగా గ్రహించడమే జ్ఞానప్రకాశం. మన ఉనికి ఎక్కడుందో తెలుసుకోవాలి. అసలు నేను ఎవరు అన్న విషయం తెలుసుకుంటే మన ఉనికి తెలుస్తుంది. ఆ ఉనికిని తెలుసుకోవడం కోసమే ధ్యానాలు చేయాలి. ధ్యానం గురించే ఇదంతా చెప్పడం అన్నమాట. నీ ఉనికి ఇక్కడ ప్రతిదీ కూడా నీ ఉనికి అనే పదాన్ని వాడుతున్నారు. అసలు ఆ ఉనికి అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడమే ఉనికి. మనం ఈ భూమి మీద ఉన్నామంటే మనం ఉనికి ఉన్నట్టే కదంటే మన చైతన్యం ఉన్నట్టే. దీని గురించి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న: ఉనికి అని మీరు అనేటప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారా? అలా అయితే భగవంతుడు అనే సంబోధించవచ్చు కదా. దానికి జవాబు: వేలాది సంవత్సరాల దుర్వినియోగం వల్ల భగవంతుడు అనే పదం అర్థవిహీనమైంది. నేను దాన్ని మితంగా ఉపయోగిస్తాను. దుర్వినియోగమైందని ఎందుకంటానంటే, ఆ పవిత్రమైన రాజ్యాన్ని కానీ, ఆ పదం వెనక ఉన్న విశాల అనంతత్వాన్ని కానీ క్షణమైనా దర్శనం చేయని వారు అంతా తెలిసినట్లు గొప్ప నమ్మకంతో ఆ పదాన్ని వాడతారు, లేదా దానికి వ్యతిరేకంగా వాదిస్తారు. వాళ్ళు లేదనుకునే దాని గురించి పూర్తిగా తెలిసినట్లు ఈ దుర్వినియోగం అబద్ధపు నమ్మకాలకు, ప్రతిజ్ఞా వచనాలకు, అహంకారపు భ్రాంతులకు, అంటే మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు అబద్ధమైన వాడు వంటి వాటికి హేతువైంది. అంటే ఇంతకీ భగవంతుడు ఎవరికి పూర్తిగా అర్థం కాలేదన్నమాట. భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్న విషయం తెలియలేదు ఎవరికి. అది తెలుసుకున్న రోజు అసలు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి మనకి సంబంధం ఏంటి, ఏ దేవుడు ఎక్కువ తక్కువ అన్న భావాలు ఏమి ఉండవు అన్నమాట. భగవంతుడు అదే పదం మూసుకుపోయిన విషయంగా మారింది. ఆ పదాన్ని ఉచ్చరించగానే మనస్సులో ఊహాచిత్రం సృష్టించబడుతుంది. తెల్లని గడ్డంతో ఉన్న ముసలాయిని ఊహించుకోకపోయినా మొత్తానికి మీకు బాహ్యంగా ఉన్నది ఎవరిదో ఏదో ఒక ప్రతిమ మొదలవుతుంది. అది కూడా ఖచ్చితంగా ఒక మగవాడే అయి ఉంటాడు. ఇక్కడ భగవంతుడు అంటే చూడండి, మనం భగవంతుడు ఎవరైనా కానీ గబుక్కుని రాముడో కృష్ణుడో ఎవరో మనకి గుర్తు వస్తారనమాట. అంటే ఇక్కడ చెప్పడం ఏంటి, భగవంతుడు కూడా పురుషుడే అని చెప్తున్నారనమాట. భగవంతుడు, దేవుడు, ఉనికి లేదా ఏ ఇతర పదమైనా సరే దాని వెనుక ఉండే అనిర్వచనీయమైన యథార్థాన్ని విశదపరచలేదు. కనుక ఆ పదం సూచించేదాన్ని మీరు అనుభవించడానికి అది సహాయపడుతుందా లేదా ఆటంకం అవుతుందా అనేది ముఖ్యమైన విషయం. అది తన వెనుక ఉన్న ఉత్తమమైన యథార్థాన్ని సూచిస్తుందా, లేక తానే అతి సులువుగా మీ తలలో మీరు నమ్మే ఒక ఆలోచనై, ఒక మానసిక ప్రతిమై మిగులుతుందా? ఉనికి, భగవంతుడు అనే పదాలు దేనిని విశదపరచలేవు. ఉనికి అనే పదానికి లాభం ఏమిటంటే అదొక తెరిచిన విషయం. అది అనంతమైన అదృశ్యతను పరిమితమైన వ్యక్తిగా తగ్గించదు. దాని నుండి మానసిక ప్రతిమను తయారు చేయడం అసంభవం. ఉనికిని ఇది కేవలం నాది అని ఎవ్వరూ వాదించలేరు. అది మీ సారమే. మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా సులభంగా దానిలోకి ప్రవేశించవచ్చు. నేను ఫలానా, నేను ఇది అని కాకుండా నేనున్నాను అనే ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. కనుక ఉనికి అనే పదం నుంచి ఉనికిని అనుభవించడానికి దూరం ఒక చిన్న మెట్టు మాత్రమే. ఉనికి అంటే మొత్తానికి ఉనికి అంటే నేనున్నానన్న స్పర్శ కలగడం అన్నమాట.
ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న, ఈ యథార్థాన్ని అనుభవించకుండా చేయగల గొప్ప ఆటంకం ఏమై ఉంటుంది అని అడిగారు. రిప్లై, మీ మనసులో మీరు గుర్తించుకోవడం చేయడం వల్ల ఆలోచన అనేది తప్పనిసరి అయిపోతుంది, బలవంతమైపోతుంది. ఆలోచన ఆపలేకపోవడం ఒక భయంకరమైన వ్యసనం, దుఃఖం కూడా. దాదాపు అందరూ దీని నుండి బాధపడుతున్న వారే కనుక ఇది సాధారణమైనదిగా పరిగణించబడి దాన్ని ఒక బాధ కలిగించే విషయంగా గ్రహించలేకపోతున్నాం. మనం ఉనికి నుంచి విడదీయలేని అంతర్గత స్థిరత్వాన్ని కనుక్కోవడానికి అర్థం మన మనస్సు ఎడతెరిపి లేకుండా చేస్తున్న శబ్దమే. పైగా భయపు ఛాయలను, దుఃఖాన్ని కలుగజేసే మనోనిర్మిత తత్వాన్ని అది సృష్టిస్తుంది. ముందు మనం వీటన్నిటి గురించి మరింత లోతుగా చూద్దాం. డెస్కార్టిస్ అనే తత్వవేత్త తాను ప్రాథమిక సత్యాన్ని కనుగొన్నాను అనుకొని ఇలా అన్నాడు, నేను ఆలోచిస్తాను కనుక నేనున్నాను. ఆయన ఆలోచనను ఉనికితో సమన్వయపరిచి ఆలోచనలతో తనను తాను గుర్తింప చేసుకొని గొప్ప తప్పును తెలియజేస్తాడు. ఎప్పుడూ ఆలోచించేవాడు అంటే దాదాపు వియోగ ధోరణిలో, నిత్యం సమస్యలు ఘర్షణలలో మరింత తునకలుగా మొక్కలైపోతున్న మనస్సును ప్రతిబింబించే సంక్లిష్టమైన వెర్రి ప్రపంచంలో జీవిస్తున్నాడు. జ్ఞానం అనేది ఏకత్వంలోనూ శాంతిలోని ఉండే పరిపూర్ణ స్థితి. జీవం అంటే అర్థమయ్యే అవగాహన, ప్రపంచంతోనూ మీ వెనుకతోనూ ఏకమవడం. జ్ఞానం అంటే భయంకరమైన ఎడతెరిపి ఆలోచనల బానిసత్వం నుంచి విముక్తి. ఎంత అద్భుతమైన స్వేచ్ఛ అది అని చెప్తున్నారు. అసలు జ్ఞానం అంటే ఏంటి అనేసి మొత్తం ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నారనమాట. మీ మనస్సుతో గుర్తించబడడం వలన తీర్పులు ఎంచటం, ముద్రలు, ప్రతిమలు, పదాలు, నిర్వచనాలు వంటి దట్టమైన పొరలు సృష్టించబడి అవి సత్సంబంధాలను అడ్డుకుంటాయి. అది మీకు, మీ ఆత్మ, మీకు, మీ తోటివారికి, మీకు, మీ ప్రకృతికి, మీకు, మీ భగవంతునికి మధ్య వస్తుంది. ఆ ఆలోచన పొరలే వియోగం అనే భ్రమను సృష్టిస్తాయి. మీరు మరొకరు పూర్తిగా వేరు అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఈ భౌతిక ఆకృతుల వెనక, భిన్న రూపాల వెనక ఉన్న దానిలో మీరు ఏకమనే ముఖ్య వాస్తవాన్ని అప్పుడు మర్చిపోతారు. మర్చిపోవడం అంటే ఇంక మీరు ఆ ఏకత్వాన్ని ఆత్మపరమైన యథార్థంగా అనుభవించలేరు. ఇది సత్యమని మీరు నమ్మవచ్చు, కానీ అర్థం చేసుకోలేరు. ఒక నమ్మకం అనేది ఓదార్పుగా ఉండవచ్చు, కానీ కేవలం మీ స్వీయ అనుభవం మాత్రమే స్వేచ్ఛను ఇవ్వగలదు. ఇది ఏదైనా సరే మనలోకి మనం లోపలికి వెళ్తేనే అన్నీ కూడా మనకి పూర్తి అర్థం అవ్వగలుగుతాయి అని చెప్తున్నారనమాట. ఆలోచించడం ఒక వ్యాధిగా అయిపోయింది. వ్యాధి అనేది సమతుల్యత నుంచి అదుపు తప్పినప్పుడే సంభవిస్తుంది. ఉదాహరణకు, మన శరీరంలోని కణాలు విభజించడంలోనూ విస్తరించడంలోనూ తప్పేమీ లేదు, కానీ ఈ ప్రక్రియ మొత్తం కనీస సముదాయానికి విరుద్ధంగా కొనసాగితే కణాలు వేగంగా పెరిగి మనకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అంతే కదా, క్యాన్సర్ వ్యాధి అంటే మన కణాలన్నీ మా దగ్గర ఉండిపోతాయి ఏదో ఒక పార్ట్లోని, అందుకే ఆ పార్ట్లో మన క్యాన్సర్ అని చెప్తుంటారనమాట. అందుకే ఏది ఎలా జరగాలో, ఎప్పుడు ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, మీరు అన్నది నేను ఒప్పుకోను. చాలామందిలాగే నేను అనవసరపు ఆలోచనలు చేస్తానన్నది నిజమే, కానీ కొన్ని విషయాలు సాధించడానికి, జరగడానికి ఎప్పుడూ నా మనసునే ఉపయోగిస్తాను. జవాబు, ఏదో ఒక క్రాస్వర్డ్ పజిల్ను పరిష్కరించినంత మాత్రాన, ఒక ఆటం బాంబును నిర్మించినంత మాత్రాన మీరు మీ తెలివిని ఉపయోగించినట్లు కాదు. ఎలాగైతే కుక్కలు ఎముకలను నమలడానికి ఇష్టపడతాయో అలాగే మనస్సుకు సమస్యల్లోకి తలదోచడం అంటే ఇష్టం. అందుకే అది పజిల్స్ని చేస్తుంది, ఆటం బాంబ్స్ని నిర్మిస్తుంది. మీకు ఈ రెండింటి పట్ల ఇష్టం లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీకు కావలసినప్పుడల్లా మీ మనస్సు నుంచి బయటపడగలరా? దాన్ని నియంత్రించడం నేర్చుకున్నారా? ప్రశ్న అంటే ఆలోచనలు పూర్తిగా ఆపడమా? లేదు, 1-2 క్షణాల కంటే ఆపలేను. అయితే మీరు మీ మనస్సు మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. మీరు దానితో అచేతనంగా గుర్తించబడడం వలన
దానికి బానిసైపోయిన సంగతి కూడా మీకు తెలియదు. ఆ అస్తిత్వం నుంచి మీకు తెలియకుండానే దాని చేత ఆవహించబడ్డారు కనుక అదే మీరు అనుకుంటున్నారు. ఈ ఆవహించింది ఆలోచన శక్తి మీరు కాదన్న అవగాహనే స్వేచ్ఛకు నాంది. ఈ అవగాహనతో మీరు దాన్ని గమనించగలుగుతారు. ఆలోచనను జాగరూకతతో గమనించడం మొదలుపెట్టిన క్షణంలోనే జాగరూకత అంటే అవేర్నెస్తో ఎరుకుతో గమనించడం మొదలుపెట్టిన క్షణంలోనే ఒక ఉన్నతమైన చైతన్యం శరణంలోనికి వస్తుంది. ఆలోచన శక్తి వెనుక ఉన్న అపారమైన జ్ఞానాన్ని గ్రహించి దానిలోని ఒకానొక సూక్ష్మ రూపమే ఆలోచన అని అప్పుడు అర్థం చేసుకుంటారు. అందం, ప్రేమ, సృజనాత్మకత, ఆనందం, అంతర్శాంతి వంటి నిజమైన విషయాలు మనస్సును మించిన స్థాయి నుంచి ఉద్భవించాయని తెలుసుకుంటారు. ఇంకా మేల్కొల్పడం మొదలు పెడతారు అని చెప్తున్నారు అన్నమాట. మనస్సు గురించి చెప్తున్నారు. మన ఆలోచనలు ఎలా వస్తాయి వాటి గురించి. మనస్సు నుంచి మిమ్మల్ని మీరు విముక్తులు చేసుకోవడం ఎలా? ప్రశ్న: ఆలోచించేవాడిని గమనించడం అంటే ఏమిటి? జవాబు: ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా తలలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి అని అంటే అతన్ని కానీ ఆమెను కానీ మానసిక వైద్యుని దగ్గరికి పంపిస్తారు. వాస్తవానికి ఇదే మాదిరిగా దాదాపు అందరి తలలు ఉంటాయి. ఈ నిరంతర ఆలోచన సరళిని ఆపగల శక్తి తమలో ఉందని తెలుసుకోనంత వరకు నిత్యం ఏవో సంభాషణలు, పదాలు వినిపిస్తూనే ఉంటాయి. బహుశా ఎప్పుడైనా మీకు వీధుల్లో తమలో తాము నిత్యం గనుక్కుంటూ మాట్లాడుకునే పిచ్చివాళ్ళు తారసపడుతూనే ఉంటారు. వాళ్ళకి మీలాంటి సాధారణమైన వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. కాకపోతే మీరు వాళ్ళలాగా బయటకు గట్టిగా అనరు. తలలో ఎన్నో చప్పుళ్ళు. వ్యాఖ్యానించడం, విమర్శించడం, పోల్చడం, ఫిర్యాదు చేయడం, ఇష్టపడడం, అయిష్టపడడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ స్వరాలు మీరు ప్రస్తుతం ఉన్న సందర్భంతోనే ముడిపడి ఉండకపోవచ్చు. నిన్న మొన్న ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలను నెమరవేయవచ్చు. లేదా జరగబోయే వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఊహించుకుంటూ ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు జరగకూడని జరిగినట్లు లేదా చింత, విచారం, వర్రీ వంటి ప్రతికూల ఫలితాలు ఊహిస్తుంది. కొన్నిసార్లు ఈ స్వరాలకు ఊహాచిత్రాలు లేక మనోచిత్రాలు కూడా జోడించబడతాయి. ఒకవేళ ఆ స్వరం ఉన్న సందర్భానికి సంబంధించినదే అయినా గతాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్వరం అనేది మీ గత ఫలితమే మీ మనస్సుకు సంబంధించింది కనుక ప్రస్తుతాన్ని గతంలో పోల్చుతూ దాన్ని ఎంచి దాని పట్ల వక్రీకరించిన దృష్టిని కలిగి ఉన్నారు. తమలోని స్వరమే తమకు మిక్కిలి చెడ్డ శత్రువు అవడం సర్వసాధారణమైన విషయం. చాలామంది ఈ హింసించేవాడిని తమ తలల్లో పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు. వాడు ఇల్లు మీద పడి శిక్షిస్తూ వాళ్ళలోని జీవశక్తిని జురుకుంటాడు. ఇదే చెప్పలేనంత బాధకు, దుఃఖానికి, జబ్బులకు కారణం. శుభవార్త ఏమిటంటే మీరు మీ మనస్సు నుంచి స్వేచ్ఛను తప్పక పొందగలరు. అదే నిజమైన విముక్తి. మొదటి అడుగు ఇప్పుడే వేయండి. మీ తలలోని స్వరాన్ని వీలున్నప్పుడల్లా వినడం మొదలుపెట్టండి. పదే పదే వచ్చే ఆలోచనలు అంటే ఇవే. మీ తలలో చాలా సంవత్సరాలుగా మ్రోగుతున్న ఆ పాత గ్రామ్ఫోన్ రికార్డులపై ప్రత్యేక దృష్టిని నిలపండి. ఇదే ఆలోచించేవాడిని గమనించడం అంటే అర్థం. మరో విధంగా చెప్పాలంటే మీ తలలోని స్వరాన్ని వినండి, సాక్షిభూతులు కండి. అంటే ఏంటి? ఇక్కడ ధ్యానం చేస్తే మనం సైలెంట్గా ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా, ఆ ఆలోచనలు మనం గమనించమని చెప్తుంటాం. అదే చెప్తున్నాను ఇక్కడ. ఆ స్వరాన్ని వినేటప్పుడు వినండి, నిష్పక్షపాతంగా వినండి. అంటే ఎంచకండి. విన్నదాన్ని విమర్శించడమో ఖండించడమో చేయొద్దు, జస్ట్ గమనించాలన్నమాట. అలా చేస్తే అదే స్వరం తిరిగి వెనుక ద్వారం నుండి వచ్చినట్లు అవుతుంది. వెంటనే మీరోడి గ్రహిస్తారు. స్వరం అక్కడ ఉంటే ఇక్కడ నేనున్నాను, దాన్ని గమనిస్తున్నాను, నేనున్నాను అన్న ఈ గ్రహింపు ఆలోచన కాదు, మీ ప్రత్యక్షత. ఇది మనస్సును మించిన స్థితి నుంచి ఉదయించింది కనుక ఒక ఆలోచనను వినేటప్పుడు దాన్ని వినడమే కాకుండా గమనిస్తున్నట్లుగా కూడా మీ స్పృహను అందుతుంది. ఒక కొత్త చైతన్యపు పరిణామం వస్తుంది. ఆలోచనను వినే కొద్దీ దాని వెనకాల ఎప్పుడూ ఉంటే
ఒక చైతన్యమైన ప్రత్యక్షతను, మీ అంతరాత్మను అనుభూతి పొందుతారు. మనస్సులో గుర్తించుకోకుండా ఉండడం వలన దానికి మీరు శక్తిని ఇవ్వట్లేదు కనుక ఆలోచన మీపై ఉన్న దాని పట్టును వెంటనే సడలిస్తుంది. ఇంకా బలవంతంగా నిరంతరం వచ్చే ఆలోచనల పరంపరకు ముగింపు మొదలైనట్లే. కనుక మీరు ఒక ఆలోచనను వింటే మీరు ఆ ఆలోచన పట్లే కాకుండా మీ పట్ల కూడా సాక్షిగా ఉంటారు. చైతన్యం మరో దృక్కోణం నుంచి ఆవిష్కరించబడుతుంది. మీరు ఆలోచనలను వినే కొద్దీ మీ అంతః చైతన్యాన్ని, గాఢమైన లోతైన ఆంతర్యాన్ని, ఆలోచనకు వెనుక ఉన్నదానిని అనుభూతి పొందుతారు. దాంతో ఆలోచన మీపై ఆధిపత్యాన్ని కోల్పోయి అణిగిపోతుంది. దానికి మీరిక ఎంత మాత్రమూ శక్తిని చేర్చడం లేదు కదా. అది అప్రమేయంగా జరిగే నిరంతర ఆలోచన స్రవంతికి అడ్డుకట్ట వేయడంలో మొదటి అడుగు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు తెలియకుండానే వస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఆలోచన ప్రవాహంలో ఒక ఆలోచన లేకపోయినట్లయితే అక్కడ ఒక విరామాన్ని, మరో శూన్యతను భావిస్తారు. మొదట్లో ఈ విరామాలు చిన్నవిగా కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ క్రమేపీ అవి పెరుగుతాయి. ఈ విరామాలు వచ్చినప్పుడు స్థిరత్వాన్ని, శాంతిని అనుభవిస్తారు. నిత్యం మనస్సు ఆటంకించే ఉనికితో ఏకమయ్యే మీ సహజ స్థితి యొక్క ఆరంభం అదే. మరింత సాధన వలన ఆ స్థిరత్వాన్ని, శాంతిని మరింత లోతుగా అనుభవిస్తారు. వాస్తవానికి ఆ లోతుకి అంతే లేదు. అంతరాంతరాల నుండి ఉద్భవిస్తున్న ఆనందాన్ని, ఆనంద స్థితికి అనుభవిస్తారు. ఇది అచేతనా స్థితి కానే కాదు. ఇక్కడ స్పృహ కోల్పోవడం అంటే అన్కాన్షియస్. ఇక్కడ స్పృహ కోల్పోవడం అంటూ ఏమీ ఉండదు. దానికి వ్యతిరేకంగా ఉంటుంది. శాంతి మీ చైతన్యాన్ని దిగజార్చేదైతే, స్థిరత్వం మీ ఉనికిని, జీవాన్ని నిర్మూలించేదైతే వాటిని మీరు పొందవలసిన అవసరం ఉండేది కాదు. మనసుతో గుర్తింపు పొందే స్థితి కన్నా ఈ అంతర్ సంబంధిత స్థితిలో మీరు మరింత ఎరుకుతో, మరింత మేల్కొని ఉంటారు. మీరు పూర్తిగా ప్రస్తుతమై ఉంటారు. ఇది భౌతిక శరీరానికి జీవం పోసే శక్తి క్షేత్రం యొక్క పౌనఃపున్య ప్రకంపనాలను పెంచుతుంది. ఈ ఆలోచనారహిత స్థితిలోకి లోతుగా వెళ్తే మీరు స్వచ్ఛమైన చైతన్య స్థితిని అనుభవిస్తారు. ఈ స్థితిలో మీరు మీ ప్రత్యక్షతను ఎంత ప్రగాఢంగా, ఆనందంగా అనుభవిస్తారంటే ఇక బాహ్య ప్రపంచానికి సంబంధించినవన్నీ, అంటే ఆలోచనలు, ఉద్వేగాలు, భౌతిక శరీరం అన్నీ అల్పంగా కనిపిస్తాయి. అయినా ఇది స్వార్థపరమైనది కాదు, స్వార్థరహిత స్థితి. ఇంతకుముందు మీరు అనుకున్న దాని నుంచి మరింత లోతుకి తీసుకెళ్తుంది. ఆ ప్రత్యక్షత మీరే. కానీ అదే సమయంలో మీకన్నా ఊహకందనంత ఉన్నతమైనది అది. ఇక్కడ నేను చెబుతున్నది వినడానికి అసంగతమైనదిగా అనిపించవచ్చు, కానీ దాని గురించి చెప్పడానికి అంతకన్నా వేరే ఏమీ లేదు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడంతా కూడా దేని గురించి చెప్తున్నారంటే ఆలోచనల గురించి, మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అని దాని గురించే చెప్తున్నారన్నమాట. ఆలోచనలు గమనించడానికి బదులు మీ ధ్యాసను ఈ క్షణంపై కేంద్రీకరించడం ద్వారా ఆలోచన ప్రవాహంలో విరామాన్ని సృష్టించుకోవచ్చు. ప్రస్తుత క్షణంలో ప్రగాఢ చేతనంలో ఉండండి. ఇది చాలా తృప్తికరంగా ఉంటుంది. ఈ విధంగా శరణమైన మనస్సు నుంచి మీ చైతన్యాన్ని తొలగించి ఆలోచన రహిత స్థితిని కల్పించి ఎంతో జాగృతితో, ఎరుకుతో ఉంటారు. ఇదే ధ్యాన సారం. మీ దైనందిన జీవితంలో సామాన్యంగా పూర్తి చేయాలి అని చేసే రోజువారీ పనులపై మీ పూర్తి దృష్టిని పెట్టి దీన్ని సాధన చేయవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ మెట్లు ఎక్కి దిగవలసి వచ్చినప్పుడు ప్రతి మెట్టును, ప్రతి కదలికను, చివరికి శ్వాసను సైతం తీక్షణంగా గమనించండి. పూర్తిగా వర్తమానంలో ఉండండి. లేదా చేతులు కడుక్కునేటప్పుడు ఆ ప్రక్రియకి సంబంధించి పనిచేసే ఇంద్రియాలన్నిటిపైన ధ్యాస పెట్టండి. నీళ్ళ స్పర్శ, వాటి శబ్దం, మీ చేతుల కదలిక, సబ్బు వాసన, లేదా కారులో కూర్చొని తలుపు వేశాక కొద్ది క్షణాలు ఉండి మీ శ్వాస ప్రవాహాన్ని గమనించండి. నిజమైన శక్తివంతమైన ప్రస్తుతాన్ని అనుభవించండి.
మీరు ఈ సాధనలో విజయం పొందుతున్నారో లేదో లెక్క వేసుకునేందుకు ఒక ప్రమాణం ఉంది. అదే మీ అంతరంగంలోని శాంతి ప్రయాణం అని చెప్తున్నారన్నమాట. కనుక జ్ఞాన ప్రకాశం వైపు చేసే ప్రయాణంలో అతి కీలకమైన ఏకైక అడుగు ఇది మనసుతో గుర్తింపు చేసుకోకపోవడం. ఇదే నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఆలోచన ప్రవాహంలో విరామాన్ని కలిగించిన ప్రతిసారి మీ చైతన్యపు శాంతి మరింత బలపడుతూ ఉంటుంది. పిల్లవాడి చేష్టలకు నవ్వు వచ్చినట్లు ఒకరోజు మీ తలలో మెదిలే స్వరానికి మీరు నవ్వుకోవడాన్ని గమనించుకుంటూ ఉంటారు. అంటే మీ చైతన్య స్మృతి మనస్సులోని పదార్థంపై ఆధారపడి లేదు కనుక ఇక దానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్తున్నారన్నమాట. తర్వాత విషయం తర్వాత తెలుసుకుందామండి. అంటే మొత్తానికి మన ఎరుక పెంచుకోవాలి, ధ్యానం చేస్తేనే మన ఎరుక పెరుగుతుంది అన్న విషయం చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.